దేవుని దినాన్ని ఘనపరచండి. ఉపవాస దినమును వ్రత దినముగా ఎంచి, ఒక నిష్ట కలిగిన దినముగా ఎంచి, ఉండగలిగితే ఉండండి, లేకపోతే మానండి. అది కాదు, నీ మనస్సు దేవునితో సరిగా ఉండాలి. నీ ఉపవాస ప్రార్థన రోజు నువ్వు ఇంట్లో తిట్టుకొని వచ్చి ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తానంటే నీ ప్రార్థన పైకి ఎనపడదండి. నువ్వు ఎవరినో విమర్శించి నువ్వు వచ్చి అక్కడ కూర్చొని నువ్వు ప్రార్థన చేద్దామంటే ప్రయోజనం లేదు. మా బైబిల్ కాలేజీలో ఒక మాట చెప్పేవా, నువ్వు 3 గంటలు ప్రార్థన చేసిన, ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక 3 మాటలు మాట్లాడిన అవిశ్వాసులతో ఈ ప్రార్థన శక్తి అంతా పోతుంది. ఇది ఇంకొక ముఖ్యమైన పాయింట్. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసి ఎంత భక్తి సంపాదించుకున్నా అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి వ్యర్థంగా వాళ్ళ లెవెల్కి దిగిపోయి నీ నోటితో దేవునికి అంగీకారం లేని మాటలు 4 మాటలు మాట్లాడినా నీ భక్తి సారమంతా దిగజారిపోతుంది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపవాస ప్రార్థన అయిన తర్వాత మౌనంగా ఉండటం నేర్చుకోవాలి గాని, విశ్వాసులుగా కలిసి మాట్లాడుకొని దేవుడు చేసిన గొప్ప కార్యాలు పంచుకోవచ్చు గాని అవిశ్వాసులతో మనం మాట్లాడకూడదు.